తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆసుపత్రికి భారీగా నేతలు అభిమానులు చేరుకుంటున్నారు. కరుణానిధి ఫోటోలను పట్టుకొని కన్నీరు పెడుతున్నారు. కోలుకొని ఆసుపత్రి నుంచి బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కావేరీ ఆసుపత్రికి వచ్చి కరుణానిధిని పరామర్శించారు. స్టాలిన్ కనిమొళితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి బయట అభిమానులను కనిమొళి కలుసుకున్నారు. కరుణానిధి త్వరగా కోలుకుంటారని ఆయన కోసం ప్రార్థించాలని కోరారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా కరుణానిధిని పరామర్శించారు. ఇక తమిళనాడు వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. కరుణానిధి ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో రాష్ట్రమంతటా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆసుపత్రి బయట భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 600 మంది పోలీసులు ఆసుపత్రి వద్ద 24 గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆసుపత్రి బయట ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కావేరీ ఆసుపత్రికి డీఎంకే కార్యకర్తలు తరలివస్తున్నారు. జూలై 28న కరుణానిధి ఆరోగ్యం విషమించడంతో కావేరీ ఆసుపత్రికి తరలించారు. మూత్రపిండాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్, రక్తపోటు పడిపోవడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆసుపత్రికి భారీగా నేతలు అభిమానులు చేరుకుంటున్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కావేరీ ఆసుపత్రికి వచ్చి కరుణానిధిని పరామర్శించారు. స్టాలిన్ కనిమొళితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి బయట అభిమానులను కనిమొళి కలుసుకున్నారు. కరుణానిధి త్వరగా కోలుకుంటారని ఆయన కోసం ప్రార్థించాలని కోరారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా కరుణానిధిని పరామర్శించారు. తమిళనాడు వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. కరుణానిధి ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో రాష్ట్రమంతటా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.